హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. అండ్ ఈ రోజు దట్ ఈస్ 10th జూలైన హైకోర్టు దట్ ఈస్ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యి అప్లికేషన్ డేట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి, ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది బై ది ఏపీపీఎస్సీ, రైట్. అండ్ దీని యొక్క డీటెయిల్స్ ఏమేమి మెన్షన్ చేశారు, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, కామన్ టెస్ట్ ఎవరెవరికి ఉంటాయి, అండ్ సిలబస్ అనేది అందరికీ సేమా కాదా, అలాగే స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సో కమింగ్ టు ద వెబ్ నోట్, ఇది ఏపీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి వెబ్ నోట్. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క రిక్రూట్మెంట్ ఎన్ని పోస్ట్కి చేస్తున్నారు అంటే 10 టైప్స్ ఆఫ్ పోస్ట్స్కి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అందరూ అప్లై చేయడం కూడా జరిగింది, రైట్. అండ్ కమింగ్ టు ద ఎగ్జామ్ గురించి చూస్తే మనం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము అని కూడా చెప్పారు. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి 10 పోస్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క 10 పోస్ట్కి కామన్ టెస్ట్ అనేది కొన్నిటికి ఉంటుంది, రైట్. ఆ యొక్క కామన్ టెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. డ్రైవర్ పోస్ట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళకి కామన్ టెస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే 20th and 21st ఆగస్ట్లో 3 షిఫ్ట్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎలాగైతే కండక్ట్ చేస్తారో సేమ్ అలాగే షిఫ్ట్ వైజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 6 సెషన్స్ ఉంటాయి. ఈ సెషన్స్లో ఒక సెషన్ ఆర్ ఒక షిఫ్ట్లో మీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, కాపీస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్కి కామన్ టెస్ట్ ఉంటుంది. ఈ యొక్క 3 పోస్ట్కి కలిపి 2 సెషన్స్ అంటే ఓన్లీ 2 షిఫ్ట్స్లో మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే 22nd ఆగస్ట్న ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి ఎవరైతే అప్లై చేశారో వీళ్ళందరికీ కామన్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ 6 సెషన్స్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే 6 షిఫ్ట్స్ అనేది జరుగుతాయి. ఓకే, ఎప్పుడు జరుగుతుంది ఈ యొక్క ఎగ్జామ్ అంటే 23rd and 24th ఆగస్ట్న ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు, మీ యొక్క ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వచ్చింది అనేది క్లారిటీగా చూసుకోండి. అండ్ దీనిలో మీరు చూసుకోవాల్సినట్టు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 3 టైప్స్ ఆఫ్ కామన్ టెస్ట్ ఉన్నప్పటికీ కూడా సిలబస్ అనేది సేమ్ అని చాలామంది ఇంకా అనుకుంటున్నారు. సిలబస్ సేమ్ కాదండి. మీరు అప్లై చేసిన పోస్ట్ బాగా చూసుకోండి. ఓన్లీ ఒక్క సెక్షన్ మాత్రమే మీకు సేమ్ ఉంటుంది. దట్ ఈస్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఈ ఇంగ్లీష్ మాత్రమే అందరికీ సేమ్ ఉంటుంది. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఆర్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ప్యాటర్న్ కనుక చూస్తే 80 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. 80 మార్క్స్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. దీనిలో 50% వెయిటేజ్ అనేది మీకు ఇంగ్లీష్ ఉంటుంది. డెఫినెట్లీ 50% ఈజ్ ఇంగ్లీష్. అంటే 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ వస్తాయి, 40 మార్క్స్కి ఉంటుంది, రైట్. ఈ యొక్క 40 మార్క్స్ మీరు తీసేస్తే సెక్షన్ ఏ ఏదైతే ఉందో అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ జిఎస్, జనరల్ సైన్స్ ఆర్ జనరల్ స్టడీస్ ఏదైతే ఉంటుందో ఇందులో మీకు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, జనరల్ సైన్స్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ పర్సనాలిటీస్, అపాయింట్మెంట్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అని స్పెసిఫిక్గా కూడా ఇచ్చాడు. అంటే మీరు ఏపీ ఎక్కువ ఫోకస్ చేయాలి. దట్ ఈస్ వై సిలబస్లోనే మీకు ఏపీ అని కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ దిస్ మీరేం చూసుకోవాలి అంటే కొన్ని పోస్ట్కి ఇది జనరల్గా అందరికీ ఉంది, బట్ కొన్ని పోస్ట్స్ ఆఫ్ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చాడు అంటే మెంటల్ ఎబిలిటీ అనేది కొన్ని పోస్టులకి స్పెసిఫిక్గా సిలబస్లో ఉంది. ఇది మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒకసారి చూసుకోండి మీరు అప్లై చేసిన పోస్ట్కి. అండ్ అగైన్ కంప్యూటర్ అనే సబ్జెక్ట్ కూడా కొంతమందికి ఉంది. ఇది మీరు ప్రిపేర్ అయ్యారా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, రీవెరిఫై చేసుకోండి. ప్రిపరేషన్ అనే దానికి ఇప్పుడు వెళ్ళొద్దు. బెటర్ ఏం చెప్తాను అంటే జస్ట్ గో ఫర్ రివిజన్ కానీ టెస్ట్ సిరీస్ కానీ మీరు ఇప్పుడు చూసుకుంటే ఈ 1 monthలో మీరు ప్రాసెస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నాట్ 1 month, అటు ఇటు డెఫినెట్గా మీకు 50 days అనే టైం అనేది డెఫినెట్గా ఉంది. సో ఈ 50 daysలో పర్ఫెక్ట్ స్ట్రాటజీ అండ్ పర్ఫెక్ట్ ప్లాన్తో రివిజన్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ ఎన్రోల్ అవ్వండి. సో ప్రాక్టీస్తో మీకు ఇంకా మంచిగా అనలైజ్ చేసుకొని క్వశ్చన్స్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. ఫోకస్ ఆన్ ఇంగ్లీష్, బట్ బికాస్ ఇంగ్లీష్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అండ్ టాప్గా ఉంటుంది. బికాస్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ అండ్ 50% ఆఫ్ ద మార్క్స్ ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ని ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేయొద్దు. మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఇంగ్లీష్ మీకు అదొక ఎడ్జ్ అనేది ఉంటుంది టు స్కోర్ మోర్ మార్క్స్. అండ్ దీనికి సంబంధించి స్పెషల్ అనౌన్స్మెంట్ అని నేను అన్నాను. స్పెషల్ అనౌన్స్మెంట్ ఈస్ ఐక్తా అకాడమీ ఈ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేస్తుంది. ఈ యొక్క టెస్ట్ సిరీస్ అప్డేట్స్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అన్ని డీటెయిల్స్, దట్ ఈస్ ఇంగ్లీష్ వెయిటేజ్ ఏంటి, ఏ ఎగ్జామ్కి ఏ సిలబస్ ఉంది, ఆ సిలబస్లో మీరు ఏమేమి చదువుకోవాలి అనే దాని మీద, టెస్ట్ సిరీస్ ఎలా ఇస్తున్నాము అనే దానికి నేను సపరేట్ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ అనేది అప్డేట్ చేస్తాను. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.